లోకేష్ వ్యాఖ్యలను తప్పుపట్టిన పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు అంత తప్పుపట్టారు? లోకేష్ మాటలకు ఎందుకు ఎదురు తిరగవలసింది అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏపీ అసెంబ్లీలో అమరావతి రాజధాని చట్టబద్ధత తీర్మానం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ కల్పించే చారిత్రాత్మక తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సుమారు 5:30 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. అయితే ఈ చర్చ సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ప్రసంగంలో దొర్లిన కొన్ని వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ సున్నితంగానే అయినా చాలా బలంగా తప్పుపట్టారు. మనకు ప్రాంతీయ విభేదాలు ఉంటే రాష్ట్రాన్ని రక్షించుకోవడం సాధ్యం కాదని ఆయన హెచ్చరించడం చర్చనీయాంశమైంది. అసెంబ్లీలో నారా లోకేష్ మాట్లాడుతూ మీ ఉత్తరాంధ్రకు అవసరం లేదా అని ప్రశ్నించిన తీరుపై పవన్ కళ్యాణ్ స్పందించారు. మనం ఇంకా ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాలని విడిపోకూడదు. అందరం మాట్లాడేది తెలుగే. అందరిది ఒకటే నేల అని పవన్ గుర్తు చేశారు. 1953 నుంచి నేటి వరకు ఆంధ్రులు తమ ఉనికి కోసం, ఆస్తుల కోసం పోరాడుతూనే ఉన్నారని, ఇంకా మనం అంతర్గత విభజనల గురించి మాట్లాడుకుంటే మన బలహీనతే ఇతరుల గెలుపు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులు, మేధావులు అంతా ఒకే రాష్ట్రం, ఒకే జాతి అనే భావనతో ఉండాలని, అప్పుడు కేంద్రం వద్ద మన గొంతు బలంగా వినిపిస్తుందని పవన్ కళ్యాణ్ హితోబద్ధ చేశారన్నమాట. చూశారు కదా! ఈ విధంగా అయితే లోకేష్ గారు అన్నటువంటి ఆ వ్యాఖ్యలపై అయితే ఎదురు తిరిగారు పవన్ కళ్యాణ్. మరి వేచి చూడాలి. నెక్స్ట్ లోకేష్ గారు ఏ విధంగా స్పందిస్తారో. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.